అందరికీ నమస్కారం. ఫ్రెండ్, స్నేహితుడు అనేవాడు కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో, సంతోషంలో అన్నిట్లోనే షేర్ చేసుకుంటాడు. ఆల్మోస్ట్ ఒక 50-50 ఉంటారు. నేను అందరి గురించి మాట్లాడట్లేదు. డబ్బు పరంగా కాకపోయినా అన్నిట్లో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒక ఆత్మధైర్యం కానీ, ఒక మనోధైర్యం కానీ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉంటారంటే, మన పక్కనే ఉంటే వీడెప్పుడెప్పుడురా నాశనం అయిపోతాడు, వీడెప్పుడెప్పుడురా చచ్చిపోతాడు, వీడెప్పుడురా వీడిని తొక్కేద్దాము, అయ్యో వీడు ఇట్లా అయిపోతున్నాడు, అట్లా అయిపోతున్నాడు. మనం బాగుపడినా చూడలేరు, మనం కిందకి పడినా చూడలేరు. బాగుపడినాడు అనుకో, అయ్యో ఏం చేస్తున్నాడు ఈయన కూడా ఇట్లా అయిపోయినాడు అంటారు. అదే కిందకి పడినాం అనుకోండి, అతూ వీడికి ఇట్లే కావాలరా, ఇంకా కిందకి పడిపోవాలి అనుకుంటారు. ఏం బతుకులరా మేమే. ఎవడన్నా బాగుపడితే అయ్యో వాడు బాగుపడిన వాడు కష్టపడుకుంటాడు అనుకోవాలి, కానీ వాడు ఎప్పుడెప్పుడురా నాశనం అయిపోతానో అనుకోకూడదు. నేను అందరి గురించి చెప్పాలా, కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నా. కొంతమంది గురించి ఎవరు నెగిటివ్గా ఆలోచించకండి. రెండో అనేవాడు ఎలా ఉంటాడంటే, మన ఎంత కష్టమైనా మన పక్కన నిలబడాలి. అలాంటి వాడు మీ ఫ్రెండ్. వాడు డబ్బు పరంగానే కాదు, కనీసం ఒక మాట సహాయం అనేది ఉండాలి, మనోధైర్యం ఇవ్వాలి. మీకు ఎంత కష్టం వచ్చినా ఒక్కడుంటే చాలు, ఆ కష్టాన్ని మేము సాల్వ్ చేసుకోగలను అనే సిచ్యువేషన్ తెప్పించేవాడే నిజమైన స్నేహితుడు. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. జై హింద్. థ్యాంక్ యూ.